జానన్న గారు, మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా పేరుతోటి ప్రజల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, అదేవిధంగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం వేల కోట్లతో అని చెప్పేసి ముందుకొస్తున్న నేపథ్యంలో దీనిపైన మీ పార్టీ స్టాండ్ ఏంటండి? ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన అనేటటువంటి దానికి 1,50,000 కోట్ల అవసరం ఉంటుంది అని ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగామన్నారు, వాళ్ళేమి నిధులేమి ఇవ్వలేదు. సరే రాష్ట్రమే భరించి చేస్తామని చెప్పి కూడా ఈ మధ్యలో మాట్లాడుతున్నాడు. అట్లాగే బాపూజీ ఘాట్ దగ్గర గాంధీ గారి విగ్రహాన్ని పెడతాను, అట్లాగే ఆ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తాం, వ్యాపార కేంద్రాలుగా పర్యటన కేంద్రాలుగా మారుస్తాం అని చెప్పి 5,000 కోట్ల రూపాయలతోన అక్కడ ఇవన్నీ కూడా చేయబోతున్నాం అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే మూసీ నదిని ప్రక్షాళన చేసి వాటిలో మురుగునీళ్ళు కాకుండా మంచినీటిని ప్రవహించేటట్టుగా చేయడం అనే దాని పట్ల సిపిఎం పార్టీ కూడా దానికి సానుకూలంగా ఉంటుంది, ప్రజలు కూడా సానుకూలంగానే ఉంటారు, దానికి అభ్యంతరం లేదు. కానీ మూసీ నది ప్రక్షాళన పేరుతో మూసీ నదిలో ఉండేది ఎక్కడైనా అక్రమ కట్టడాలు ఉంటే వాళ్ళను తొలగించడం, పేదలు కూడా ఉంటే వాళ్ళకి ఇంకో స్థిరమైన ప్రాంతాల్లో ఇల్లు కట్టించి ఇవ్వడం కానీ ఇంటి స్థలాలు ఇవ్వడం కానీ చేయడం అనేది జరగాలి. ఆ విషయంలో మూసీ నదిలో ఉండేటటువంటి కట్టడాలు ఉన్నటువంటి వాళ్ళ పట్ల అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవచ్చు. కానీ బఫర్ జోన్ పేరుతో 50 మీటర్ల వరకు ఉండేటటువంటి కట్టడాలన్నింటిని కూడా తీసేస్తాం అని చెప్పి ఇప్పుడేమో బాబు ఘాట్ వరకు అని చెప్పి అంటున్నారు, ఆ తర్వాత ఇంకా మరి ముందుకు కూడా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. అక్కడి వరకే అన్నా సరే అక్కడ ఒక అపార్ట్మెంట్ మొత్తం పోతుంది అని చెప్తే అక్కడ ఆందోళన జరుగుతున్నాయి. ఆ అపార్ట్మెంట్ అంతా 7 ఎకరాలు బయట ఇస్తాం, ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ముందు ఆ బఫర్ జోన్లో వీళ్ళకు కట్టడానికి అవకాశాలు ఇచ్చి అంత ఇచ్చి ఇప్పుడు నిర్మాణాలు ఉండి కుటుంబాలు అక్కడ ఉన్న తర్వాత వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడానికి అవసరం ఏముంది? అసలు బఫర్ జోన్లో ఉన్న వాటిని తొలగించాల్సిన అవసరం ఏముంది? ఈ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళంతా మూసీ నది అంతా కూడా ప్రాంతాల్లో బఫర్ జోన్లో తొలగించాలంటే మినిమం 50,000 కుటుంబాలు నిర్వాసితులు అయిపోతారు. ఆ రకమైనటువంటి దాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. బఫర్ జోన్లో ఉండే వాళ్ళని తొలగించాల్సిన అవసరం లేదు. ఉన్న పేదల్ని ఇల్లు కట్టుకున్న వాళ్ళని తొలగించి అక్కడ ఏదో పార్కు కడతాం లేకపోతే ఇంకేదైనా టూరిజం డెవలప్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పి ప్రజలను అక్కడి నుంచి తరిమేసి చేస్తామని చెప్పే పద్ధతి ఏంటి? మీరు మూసీ నదిలో మురుగునీళ్ళు కలవకుండా చేయండి, దాని మంచినీళ్ళు వచ్చేటట్టు చేయండి, దాంట్లో పరిశుభ్రంగా ఉండి ఆధునికంగా ప్రజలంతా కూడా అక్కడకు చేరి టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికి పనికొచ్చే పద్ధతులు చేయండి. కానీ ఇండ్లని తొలగించి బఫర్ జోన్ పేరుతో కూడా తొలగిస్తామంటే సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే కొన్ని కేంద్రాలు సిపిఎం పార్టీగా నేను కూడా పర్యటన చేయడం జరిగింది. ఇప్పటికి ఇంకా ఆ పర్యటనలు మా పార్టీ ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. తప్పకుండా అలాంటి పద్ధతుల్లో జరిగి పేదల ఇండ్లు కార్యక్రమం ఏది చేసినా సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది.